మంత్రి పొన్నం ప్రభాకర్ పై మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఫ్లై యాష్ వ్యవహారంలో మంత్రి పొన్నం అవినీతికి పాల్పడారని ఆయన ఆరోపించారు. ఫ్లై యాష్ స్కామ్పై మంత్రి పొన్నంకు సవాల్ విసిరిన కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ వ్యవహారంపై జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్కు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిలో భాగంగా తెలంగాణ భవన్ నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి కౌశిక్ రెడ్డి బయలుదేరారు. తన సవాల్ను స్వీకరించి పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేయకపోతే కుంభకోణంలో తన పాత్ర ఒప్పుకున్నట్లేనని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేద్దామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్కు ఫ్లై హ్యాష్ కుంభకోణం వ్యవహారంలో. దీంట్లో రోజు లక్షలాది రూపాయల స్కామ్ జరుగుతుందని ఆరోపిస్తూ అనేక ఆధారాలు చూపించారు పాడి కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన సవాల్ విసిరారు. నువ్వు గనక నిజంగా అవినీతికి పాల్పడకపోతే వచ్చి ప్రమాణం చేయి అంటూ ఆయన సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్కు. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి కింద ఇప్పుడే తెలంగాణ భవన్ నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ. రాజేష్, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ నుంచి ఫిలిం నగర్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి బయలుదేరడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, మంత్రి పొన్నం ప్రభాకర్ కి సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ప్లే యాష్ ఏదైతే అవినీతిలో నీకు భాగం లేకపోతే, ఏదైతే పొన్నం ప్రభాకర్ కి భాగం లేకపోతే వెంటనే వచ్చి అటు తన నిజాయితీ నిరూపించుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఏదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చి ప్రమాణం చేయాలని కూడా వారు గత 4 రోజుల క్రితమే ఏదైతే సవాల్ విసిరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఈ సందర్భంగా నిన్న అటు హనుమాన్ టెంపుల్ లో కూడా సంబంధించి కూడా అక్కడ ప్రమాణం చేయడానికి రాకపోవడం తోటి ఈ రోజు హైదరాబాద్ లోనే తేల్చుకుందాం అన్న ఉద్దేశంతో కూడా అటు ఏదైతే ఈ ఫ్లై యాష్ కుంభకోణానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వచ్చి ప్రమాణం చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తన సవాలును స్వీకరించాలని కూడా, తన నిజాయితీని నిరూపించుకోవాలని కూడా పొన్నం ప్రభాకర్ కి సవాల్ విసిరినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూడా అది ఏదైతే తాను బ్లాక్ బుక్ సంబంధించి కూడా ప్రస్తావన తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. తన నిజాన్ని నిరూపించుకోకపోతే మొదటి పేరు పొన్నం ప్రభాకర్ దే ఉంటుంది, తన బ్లాక్ బుక్ లో రాసుకుంటా అని కూడా ఇప్పటికే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా చూస్తా ఉన్నాము. మరో 5 నిమిషాల్లో ఫిలిం నగర్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేరుకోనున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వంశీ. ఫ్లై యాష్ కుంభకోణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హస్తం ఉందని కౌశిక్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి స్పష్టమైన ఆధారాలని చూపిస్తున్నారు. అక్కడ ఫ్లై యాష్ ఎంత తరలిస్తున్నారు, ఎట్లా తరలిస్తున్నారు, అక్కడ వెయింగ్ మిషన్ దగ్గర, వెయిట్ బ్రిడ్జ్ దగ్గర ఎట్లా, అక్కడ తూకంలో ఎట్లా అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆయన ఆరోపిస్తూ ఆ బిల్స్ కూడా మనకు షో చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆయన గత కొద్ది రోజులుగా మంత్రి పొన్నం ప్రభాకర్ రోజు కొన్ని లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారంటూ ఆరోపిస్తూ ఆయన విమర్శలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి గుడికి ప్రమాణం చేద్దాం రమ్మంటూ మంత్రి పొన్నం ప్రభాకర్కు సవాల్ విసిరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి కిందే తెలంగాణ భవన్ నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఒకవేళ మంత్రి పొన్నం ప్రభాకర్ రాకపోతే గనక డెఫినెట్గా ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు ఒప్పుకున్నట్లే అంటూ కౌశిక్ రెడ్డి పేర్కొంటున్నారు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు
టీటీడీ అపోలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇవాళ వచ్చి ప్రమాణం చేస్తాడని నేను అనుకుంటా ఉన్నాను. నాకు ఎందుకంటే నేను పూర్తి నిజాయితీ పరుని, నేను మంచోడిని, నేను ఏమీ దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్తుండు కాబట్టి ఇవాళ ప్రమాణం చేయాలి. యావత్ తెలంగాణ ప్రజలకి ఇవాళ ఆయనది అవినీతి లేదు అనేది ఆయన చూపించే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఆయన ప్రమాణం చేయకపోతే ఆయన దీంట్లో స్కామ్ చేసినట్టే. ఎందుకంటే ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి మీరు చూడొచ్చు, ఈ ఫ్లై యాష్లో ఈ బండ్లు పోతున్నాయి. ఈ బండ్లు పోతున్నప్పుడు ఈ క్వాంటిటీ దగ్గర చూడొచ్చు మీరు ఎంత క్వాంటిటీ పోతుందో ఇలా రాయరు. దీంట్లో ఈ వే బిల్ అనేది, ఈ వే బిల్ బ్రిడ్జ్ వీళ్ళ దగ్గర ఉండదు. ఈ వే బిల్ అనేది మనం అడిగితే వే బిల్ అనేది ఉండదు. యాష్ పాండ్ అనేది ఫ్రీగా పోదా. అరే బాబు, మేము జిఎస్టీ వే బిల్ మాట్లాడతలేము, వే బ్రిడ్జ్ వే బిల్ మాట్లాడుతున్నాము. వే బ్రిడ్జ్ వే బిల్ గురించి కూడా మీకు తెలియకపోతే దానికి ఎవరేం చేస్తారండి? ఆర్టీఏ నామ్స్ ప్రకారం 16 టైర్ లారీ ఉంటే 34 టన్స్ పోవాలి. ఈ లారీ 76.5 టన్స్ ఎట్లా పోతుంది? దీంట్లో ఏం మతలబ్ ఉంది? దీంట్లో ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఎందుకు లారీలని సీజ్ చేస్తలేరు? ఇలా ఓవర్లోడ్ పోయిన లారీస్ అన్నింటినీ కూడా ఎందుకు ఇచ్చిపెడుతున్నారు? ఇవాళ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ప్రమాణం చేయకపోతే ఖచ్చితంగా ఆయన ఈ ఫ్లై యాష్ స్కామ్లో 100 కోట్ల స్కామ్ చేసినట్టే. రేపు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రతి రూపాయిని బిడ్డ కక్కిస్తాం. ఇది గ్యారంటీగా చెప్తున్నాం. ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం. నేను స్టార్ట్ చేసిన బ్లాక్ బుక్లో నువ్వు ఇలా ప్రమాణం చేయకపోతే ఫస్ట్ పేరు ఎంట్రీ పొన్నం ప్రభాకర్ది ఉంటుందంట. థ్యాంక్ యూ.